పేదరికం. ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి పేదరికం నుంచి ఎలా బయటపడాలి, పేదరికం నుంచి బయటపడడానికి వర్క్ అయ్యే మెథడ్స్ ఏమున్నాయి, అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు ధనవంతులైతే పేదరికంలోకి వెళ్లకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఒక 200 మంది కనుక అడిగితే వచ్చే రోజుల్లో ఈ టాపిక్ మీద వీడియో చేద్దాం. ఇక ఇంట్రో స్టార్ట్ చేద్దాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. సో మొట్టమొదటిగా మీరు పేదరికం నుంచి బయటపడాలంటే మీరు ఏదైతే పేదరికం అని భావిస్తున్నారో అలాంటి వస్తువులకి, అలాంటి ప్లేసెస్కి, అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. సో ఇక్కడ పేదరికం నుంచి దూరంగా ఉండడం అంటే మనం మేనిఫెస్ట్ చేసుకోవడం అండి. సో మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, మేనిఫెస్టేషన్ వల్ల యూజెస్ ఏంటి? ఇక్కడ మేనిఫెస్టేషన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 10th అయిన వ్యక్తి ఇంటర్ చదువుతున్నాడంటే ఆ ఇంటర్లో తీసుకునే బ్రాంచ్ని బట్టి అతను ఆల్రెడీ మేనిఫెస్ట్ చేసుకుంటున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎంపీసీ తీసుకున్నట్లయితే అతను ఇంజనీర్ అవ్వాలని మేనిఫెస్ట్ చేసుకున్నట్టు, అతను ఒకవేళ బైపీసీ తీసుకున్నట్లయితే మెడిసిన్ ఫీల్డ్లో వర్క్ చేయాలని చెప్పి మేనిఫెస్ట్ చేసుకున్నట్టు అనమాట. సో ఈ విధంగా చైల్డ్హుడ్ నుంచే ప్రతి వ్యక్తి తన ఎడ్యుకేషన్ ద్వారా మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ ఎంచుకున్న ఎడ్యుకేషన్ బట్టి కెరీర్ డిసైడ్ అవుతుంది. సో కెరీర్ని బట్టి ఫ్యూచర్లో ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు అనేది ముందే మేనిఫెస్టేషన్ జరుగుతుంది అనమాట. ఈ విధంగా పేదరికం నుంచి బయటపడడానికి ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్లోనే ఎడ్యుకేషన్లో మంచి నిర్ణయం తీసుకోవడం ద్వారా పేదరికం నుంచి బయటపడవచ్చు అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే పర్టికులర్ స్కిల్ అండి. సో ఎప్పుడైనా ఎవరైనా సరే ఎడ్యుకేషన్ అయిన తర్వాత వాళ్ళు వచ్చే జాబ్ బేస్డ్ ఆన్ స్కిల్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళ ఎడ్యుకేషన్ పాత్లో వాళ్ళు ఏం స్కిల్ నేర్చుకున్నారు అన్న దాన్ని బట్టి, సో వాళ్ళు నేర్చుకున్నటువంటి స్కిల్ని బట్టి వాళ్ళ కెరీర్లో వాళ్ళు అనుకున్న పొజిషన్కి రాణించగలరు అనమాట. సో ఎడ్యుకేషన్ వల్ల యూజెస్ ఏంటో బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఉదాహరణకి మనకి హిస్టరీ చూసినట్లయితే మనకి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనకి గతంలో జరిగిన విషయాల్ని అర్థం చేసుకోవడానికి ఒక నాలెడ్జ్ హబ్లా యూజ్ అవుతుంది అనమాట. సో గతంలో జరిగిన సంఘటనలను బట్టి అవి ఏ కారణాల వల్ల జరిగాయి, ఆ కారణాల తర్వాత హ్యూమన్ సివిలైజేషన్ ఎలాగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది, సో తర్వాత తీసుకునే డెసిషన్స్ ఎలా దారి తీసాయి, ఇవన్నీ యూజ్ చేసి ఫ్యూచర్లో బెటర్ డెసిషన్ తీసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఉదాహరణకి World War I టైంలో లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. అది ఫెయిల్ అవ్వడం వల్ల World War II తర్వాత అదే ఆర్గనైజేషన్ని యునైటెడ్ నేషన్స్ అని చెప్పి, అంటే ఐక్యరాజ్య సమితి అని చెప్పి పేరు మార్చడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి లీగ్ ఆఫ్ నేషన్ని పేరు మార్చడానికి కారణం World War II. సో ఈ విధంగా గతంలో జరిగిన చాలా సంఘటనలు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, ఎందువలన జరిగాయి అని చెప్పి అనాలిసిస్ చేస్తే మన ఫ్యూచర్లో జరగబోయే సంఘటనలు, వాటిని ఎలాగే హ్యూమన్ సివిలైజేషన్ అధిగమించాలి అన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా సంఘటనలు, చాలా కల్చర్స్, చాలా నేషన్స్, ఈ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కలిసి ఉండడం వల్ల ఎక్కడ ఏ సంఘటన జరిగినా మనం పెట్టుబడి పెట్టినటువంటి స్టాక్స్ కానీ, ఎక్కడో జరుగుతున్న విషయాలు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కెమిస్ట్రీ సబ్జెక్ట్కి వస్తే ఇక్కడ మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫుడ్ని ఎలా డైజెస్ట్ అవుతుంది, ఎలాంటి కెమికల్స్ మన బాడీలో ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక ఫిజిక్స్ విషయానికి వస్తే మనం నివసిస్తున్నటువంటి ఈ జియోగ్రాఫికల్ ఈ ఎర్త్ మీద ఉన్నటువంటి చాలా ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి మన వేగాన్ని కానీ, ఒక వాహనం ఎంత దూరం నుంచి ఎంత దూరంకి ఎంత టైంలో వెళ్తుందని కానీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి చాలా విషయాలు మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. ఉదాహరణకి ఒక విమానం ఎంత థ్రస్ట్ ఉంటే గాలిలో ఎంత పైకి వెళ్తుంది అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి ఆ క్యాలిక్యులేట్ చేసే ఫార్ములాస్తో సాఫ్ట్వేర్ని ఇవన్నీ యూజ్ చేసేది ఫిజిక్స్ సబ్జెక్ట్తోనే అనమాట. సో ఈ రియల్ టైం వరల్డ్లో చాలా విషయాలని క్యాలిక్యులేటివ్గా ప్రిసైజ్ లొకేషన్స్ కానీ, ప్రిసైజ్ మెజర్మెంట్స్ని కానీ క్యాలిక్యులేట్ చేయడానికి సాఫ్ట్వేర్కి ఈ ఫిజిక్స్ అనే సబ్జెక్టు చాలా ఉపయోగపడుతుంది. ఇస్రో చేసే చాలా ప్రయోగాలు కానీ, రాకెట్స్లో కానీ అవి ఎంత వేగంతో వెళ్ళాలి, ఏ ఆర్బిట్కి రీచ్ అవ్వడానికి ఎంత వెలాసిటీతో ఎంత థ్రస్ట్ ఉపయోగించాలి, ఇవన్నీ ముందే క్యాలిక్యులేట్ చేసి ఫిజిక్స్ అని ఈ విధంగా చాలా విషయాలు ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్లో యూజ్ చేసే ఫార్ములాస్ యూజ్ చేసి ప్రిసైజ్ ప్రిడిక్షన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి మ్యాథమెటిక్స్. ఫిజిక్స్లో ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఫార్ములాస్, వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటాం అనమాట. సో జరగబోయే సంఘటనలు కానీ, జరగబోయే మూమెంట్స్ కానీ, ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అయితే
ఒక ఆబ్జెక్ట్ ఎంత వెలాసిటీతో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవుతుంది అన్నది, దాని పాత్ కానీ దాని వేరే చాలా సైంటిఫిక్ పారామీటర్స్ కనుక్కోవడానికి ఫిజిక్స్ యూస్ చేస్తారు. ఈ ఫిజిక్స్లో ఉన్న ఫార్ములాస్ని క్యాలిక్యులేట్ చేయడానికి మ్యాథమెటిక్స్ యూస్ చేస్తారు. సో ఈ విధంగా చాలా విషయాలని ముందుగానే ప్రిడిక్ట్ చేయడానికి, అది స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, లేదా మన డైలీ లైఫ్లో జరిగే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో వాహనాలు, ట్రాఫిక్ అవ్వచ్చు, లేదా విమానాలు, లేదా ఇలా చాలా ఆబ్జెక్ట్స్ యొక్క మోషన్స్ కానీ వాటి లిమిటేషన్స్ కానీ ఇవన్నీ ముందే ప్రిడిక్ట్ చేయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ ఎడ్యుకేషన్లో వాడే ఈ సబ్జెక్ట్స్ని యూస్ చేస్తారనమాట. ఈ సబ్జెక్ట్స్లో నేర్చుకున్నటువంటి విషయాలతోనే ఇవన్నీ సాధ్యమవుతుంది. జీవితాన్ని ఎలా బెటర్గా బతకాలి అన్నది మనకి ఎడ్యుకేషన్ నేర్పిస్తుంది అనమాట. సో ఈ విధంగా చదువుకోవడం వల్ల, వాళ్ళు సరైన కెరీర్ని ఎంచుకోవడం వల్ల పేదరికం నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ వచ్చి బిజినెస్ అండి. సో ఇక్కడ బిజినెస్లో ఏంటంటే సక్సెస్ అయిన వాళ్ళకి బాగానే ఉంటుంది, సక్సెస్ కాకపోతే ఆ లాస్ నుంచి రికవర్ అవ్వడం కూడా చాలా కష్టం అండి. సో అందరికీ బిజినెస్ వర్క్ అవ్వదు. సో ఎంతో స్కిల్ ఉండాలి. సో ఆ స్కిల్ని కొంతమంది ఎడ్యుకేషన్ ద్వారా నేర్చుకుంటారు, కొంతమంది వాళ్ళ జనరేషన్స్ నుంచి, వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి నేర్చుకుంటారు. సో ఈ విధంగా స్కిల్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ముఖ్యమండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. ఆ ఏ స్కిల్ని అయితే ఆ ఎడ్యుకేషన్ ద్వారా నేర్చుకుంటారో ఆర్ యాన్సిస్టర్స్ ద్వారా నేర్చుకుంటారు, దాన్ని యూజ్ చేసి వాళ్ళు పేదరికం నుంచి బయటపడవచ్చు. ఇంకా లాస్ట్గా నాకు తెలిసిన వేరే ఒక విధానం పేదరికం నుంచి బయటపడడానికి రియల్ ఎస్టేట్ అండి. అంటే భూమి మీద పెట్టుబడి పెట్టడం, భూమి ద్వారా బిజినెస్ చేయడం. సో ఇక్కడ భూమిని అమ్మడం నుంచి, ఆ భూమి మీద కట్టే బిల్డింగ్ ద్వారా వచ్చే రెంటల్ ఇన్కమ్ నుంచి, లేదా ఆ బిల్డింగ్ ద్వారా చేసే కమర్షియల్ ఏదైనా అక్కడ షాప్ పెట్టినట్లయితే ఆ షాప్ ద్వారా వచ్చే రెవెన్యూ కానీ, సో ఈ విధంగా ఒక భూమి మీద ఏదైతే సంపాదన వస్తుందో ఆ సంపాదన ఆ వచ్చే రెంటల్ ఇన్కమ్ ద్వారా అవ్వచ్చు, లేదా ఆ భూమి మీద పెరిగే వాల్యూ అవ్వచ్చు. సో ఈ విధంగా కూడా చాలామంది పేదరికం నుంచి బయటపడచ్చండి. సో ఇక్కడ గమనించాల్సింది, ప్రతి ఒక్కరికి మురళీమోహన్ లాగా చుట్టూ హైటెక్ సిటీ రాదండి మీరు కొన్న భూముల దగ్గర. సో ఇక్కడ మనం ఎక్కడ భూమి కొంటున్నాం, ఎక్కడ మనకి రెంటల్ ఇన్కమ్ కానీ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఆ ప్రాపర్టీ నుంచి ఆర్ ఆ ల్యాండ్ నుంచి వస్తుందన్నది చాలా ముఖ్యమండి మన పెట్టుబడి పెట్టే దగ్గర. సో మేజర్లీ మీరు ఉంటున్న సిటీలో కానీ మీ నేటివ్ ప్లేస్లో ఉండే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు రెంటల్ ఇన్కమ్ చాలా తక్కువ వస్తుంది. అదే సేమ్ అమౌంట్ మీరు మెట్రో సిటీస్ అయినా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్లో పెట్టినట్లయితే మీకు అక్కడ రెంటల్ ఇన్కమ్ ఒక 4 to 5 times ఎక్కువ వస్తుంది. అండ్ ఎప్రిషియేషన్ కూడా చాలా డ్రాస్టికల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పెరుగుతున్నటువంటి ఫేజ్ ఆఫ్ లైఫ్ హ్యూమన్ సివిలైజేషన్లో మనం వెళ్తున్నట్టు వేగంతో పోల్చుకుంటే ఏఐ కానీ ఇంటర్నెట్, మనకి 90s ఇంటర్నెట్ ఎలా రెవల్యూషన్ అయిందో ఏఐ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. సో నెక్స్ట్ 5 to 10 years ఇట్ విల్ బీ వెరీ బిగ్ అనమాట. సో హ్యూమన్ పాపులేషన్ కూడా పెరుగుతుంది అండ్ పీపుల్ నీడ్ ప్లేస్ టు లివ్, అండ్ పీపుల్ ఉండడానికి ఇల్లు కావాలి, పీపుల్ బిజినెస్ చేసుకోవడానికి ప్లేస్ కావాలి. సో ల్యాండ్ వాల్యూ ఎప్పుడూ పెరుగుతుంది. అలాగని చెప్పి ఊరు చివరిలోకి వెళ్ళిపోయి కొని అది ఎప్పుడో పెరుగుతుంది అనుకుంటే మీది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. సో నేను ఆల్రెడీ 2 acres అమెరికాలో ఎలా కొనాలని ఒక వీడియో చేశాను. సో అది ఒక ఐడియా మాత్రమే. సో అలా పెట్టుబడి పెట్టడం వల్ల మీ మనీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది తప్ప దాని నుంచి ఎలాంటి రిటర్న్స్ రావండి. దాని బదులు ఎక్కువ జనాలు ఎక్కడ ఉంటున్నారు, డాలస్ కానీ న్యూజెర్సీ కానీ ఇలాంటి ప్లేసుల్లో ఏదైనా ఒక ప్రాపర్టీని, పాడైపోయిన ప్రాపర్టీని కొనుక్కొని అందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే 5 yearsలో మీకు 10 to 20 times బెటర్ రిటర్న్స్ వస్తాయండి. సో ఈ విధంగా బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఈ బెటర్ డెసిషన్స్ ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది ఆర్ స్కిల్ ద్వారా వస్తుంది. సో ఈ విధంగా చాలా విషయాల ద్వారా మనం నేర్చుకోవడం ద్వారా పేదరికం నుంచి బయటపడవచ్చు అనమాట. సో బాగుంది, రియల్ ఎస్టేట్లో పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి, కానీ పెట్టడానికి మనీ ఎక్కడిది అంటే ఇక్కడ మీరు గుర్తించాల్సింది మనీ బ్యాంక్స్ ఇస్తాయండి. సో దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. మీకు నచ్చినట్లు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ప్రజల డబ్బు ద్వారా మీరు ధనవంతులు ఎలా అవ్వాలి అనుకుంటున్నారని చెప్పి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. బేసికలీ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకొని ఆ లోన్స్ ద్వారా మనం ఇంట్రెస్ట్ పే చేస్తా అట్ సర్టెన్ ఇయర్స్, ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఆ ఇల్లు మనది అవుతుంది. సో అప్పటికి ఆ వాల్యూ కూడా పెరుగుతుంది. 15 years 20 years మీరు ఈఎంఐస్ పే చేసిన, దో ఇనీషియల్గా మనకు కష్టం అనిపించిన ఈఎంఐలు పే చేస్తున్నప్పుడు 20 years తర్వాత అది వచ్చే అసెట్ వాల్యూ కానీ, ఈ మధ్యలో మీరు దాన్ని మోర్గేజ్ లోన్ అంటే మీరు ఈక్విటీ తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 లక్షల ప్రాపర్టీ కొన్నారు, 5-10 years తర్వాత అది ₹1 కోటి అయింది అనుకోండి, మీరు దాని మీద అందులో మనీ తీసుకోవచ్చు అనమాట తక్కువ ఇంట్రెస్ట్కి తీసుకుని మీరు దాన్ని బిజినెస్ చేయొచ్చు, లేదా వేరే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎలాగా మీరు ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంత సర్టెన్ అమౌంట్ అనుకుని ఆ అమౌంట్ వచ్చిన తర్వాత నేను మా ఊరు వెళ్ళిపోయి ఒక 5 ఎకరాలు కొనుక్కొని ఒక పెద్ద విల్లా కొనుక్కొని అక్కడ ఉందామని ప్లాన్ చేసుకుంటే అది ఇట్ విల్ బీ డిఫరెంట్. లేదు నేను కంటిన్యూస్గా అసెట్స్ బిల్డ్ చేస్తూ వెళ్తాను, ఐ విల్ ఒక అసెట్ ద్వారా వచ్చిన
మోర్గేజ్ లోన్తో ఐ విల్ బై అనదర్ ప్రాపర్టీ అండ్ దానికి కొనడానికి కావాల్సింది కూడా 2 బ్యాంకులే ఇస్తాయండి. ఫస్ట్ మీరు ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, ఆ ప్రాపర్టీ ద్వారా మోర్గేజ్ ద్వారా మీకు ఇనీషియల్ డౌన్ పేమెంట్ వస్తుంది. అండ్ దెన్ మీకు బ్యాంక్ మీరు చేసే జాబ్ ద్వారా కానీ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు కొత్త ప్రాపర్టీకి కంప్లీట్గా అప్ టు 90% బ్యాంక్ లోన్ ఇస్తుంది అనమాట. సో ఈ 10% మీరు ముందు ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని మీద మోర్గేజ్ తీసుకుని డౌన్ పేమెంట్ కట్టేస్తారు. సో మీరు తక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రమే ప్లాన్ చేసుకుంటారు. బట్ ఏదైతే ప్రాపర్టీ కొంటున్నారో అది కంటిన్యూస్గా అంటే ఇమీడియట్గా మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చినట్లయితే ఆ రెంటల్ ఇన్కమ్ సగం ఆల్మోస్ట్ 70 to 80% మీకు అది మోర్గేజ్ పేమెంట్కి వెళ్ళిపోతుంది. ఆ రిమైనింగ్ 20,000 ఎంతో మీరు పే చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఈఎంఐస్ పే చేసినట్టు అనిపిస్తూ ఉన్నా కానీ డౌన్ ద రోడ్ 5-10 ఇయర్స్కి మీరు 5 to 6 ప్రాపర్టీస్కి ఈఎంఐ పే చేస్తూ ఉంటారు. అండ్ ఈ రెంటల్ ఇన్కమ్ ఒక సైకిల్ ఆఫ్ ఫ్లో అనమాట. ఈ వెల్త్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్నో బాల్ లాగా క్యుములేట్ అవుతూ ఉంటుంది. సో అది చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. సో అది తెయ్యాలంటే మీరు పేదరికం నుంచి బయటపడాలి. అది అర్థం అవ్వాలన్నా సరే పేదరికం నుంచి బయటపడాలి. అది బయటపడాలంటే మీరు మేనిఫెస్టేషన్ రైట్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. అండ్ రైట్ మేనిఫెస్టేషన్ త్రూ ఎడ్యుకేషన్, త్రూ స్కిల్ అండ్ త్రూ యాన్సిస్టర్ ద్వారా వచ్చే స్కిల్స్ ద్వారా కూడా అవుతుంది. సో ఇవన్నీ ఈ వీడియోలో మీతో చెప్పాలనుకున్నాను. ఈ వీడియోలో రికార్డ్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ వీడియోలో చెప్పినట్లు ఏదైనా వేరే విషయాలు మీరు నా వీడియోస్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ మీ వీడియో ఇక్కడ వరకు చూసినట్లయితే ఆ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి మరింత అండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.